ప్రజా రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా భావించే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతుంటే వైసీపీ నేతలు మాత్రం విషం చిమ్ముతూనే ఉన్నారు. ఏదో విధంగా అమరావతిని భ్రష్టు పట్టించాలని రాక్షసుల్లా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కారుకూతలు కూశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒక్కటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఇది మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మనం చిన్న చేప పిల్లల్ని తెచ్చి అక్కడ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన పెట్టిందేదీ పురోగతి ఉండదు, అమరావతిలో ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయని తన నైజం చాటుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కసుతో అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు, అమరావతి మహిళలు మండిపడుతున్నారు. అమరావతిని నిర్లక్ష్యం చేసిన ఫలితమే 11 సీట్లు అని. కానీ వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని జనం ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతుందని వైసీపీ నేతల శాపాలు అమరావతిని ఏమీ చేయలేవంటున్నారు.